ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. మరొక నూతన ఉదయాన ఈ విధంగా మనందరం కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా దేవుని స్తుతించడానికి ఆయన అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపను బట్టి, ఆయన దయను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. అవును, ఆయన కృపను బట్టి మాత్రమే ఈ విధంగా మనందరం ఇంతవరకు ఉన్నాం. ఇంతవరకు ఆయన కృప మనల్ని నడిపించింది, ఇక ముందు కూడా తప్పక నడిపిస్తుంది. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందువల్ల మీ పరిస్థితులను బట్టి కృంగిపోక దేవుని శక్తిపై ఆధారపడండి, ఆయన కృపపై ఆధారపడండి. తప్పక ఆయన కృప పాతాళమంత లోతైన శ్రమలు నీకున్నా వాటన్నిటినీ దాటించి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాము. దేవుని శక్తి కలిగిన చేతులకు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిస్థితులన్నిటిని అప్పగిస్తున్నాను. ఎంత మాత్రం అధైర్యపడకండి, మీరు ప్రభు చేతిలో ఉన్నారు. సృష్టికర్త మిమ్మల్ని డిజైన్ చేస్తారు, మీకు అద్భుతకరమైన రూపాన్ని ఇస్తారు. ఆయన చేతిలో ఒదిగిపోండి, ఆయన కృపలో ఒదిగిపోండి. మీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చివేయబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 86వ అధ్యాయము 13వ వచనము. ప్రభువా నా దేవా, నా ఎడలో నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ఆయన కృపను గురించి మాట్లాడుతూ, అయ్యా నీ కృప ఎంతో అధికమైనది, నీ కృపను బట్టి మాత్రమే నేను పాతాళపు అగాధమును తప్పించబడ్డాను, నీ కృపే నన్ను వాటన్నిటి నుండి దాటించింది. ఈరోజు నేను సజీవంగా ఉన్నాను, ఈరోజు నేను బ్రతికే ఉన్నాను, ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే నీ కృపే కారణం, నీ ప్రేమే కారణం. పాతాళపు అగాధములకు వెళ్ళిపోయిన నా ప్రాణాన్ని నీ కృప తిరిగి లేవనెత్తిందని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తెలియజేయాలనుకుంటున్న మాట, నీవు పాతాళమంత లోతైన పరిస్థితుల్లో ఉన్నావా? అంత కఠినమైన బాధల్లో ఉన్నావా? అంత కఠినమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నావా? పాతాళంలోకి వెళ్ళిపోయినంతగా నువ్వు బాధపడుతున్నావా? నీ ప్రాణము పాతాళ లోకంలోకి వెళ్ళిపోయినంతగా నువ్వు బాధపడుతున్నావా? అంతటి పరిస్థితిలో నీవు ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. తప్పక ఆయన నేను పాతాళంలోనూ లేవనెత్తుతాడు. సాధారణంగా మనం దేవుడు మన జీవితంలో ఇంతవరకు చేసిన ఆశ్చర్యకార్యములను గురించి తలంచము, వాటిపై మనం దృష్టి పెట్టం. కానీ మన దృష్టి అంతా ఇంకా దేవుడు ఏదో చేయలేదు, ఈ కార్యం ఇంకా చేయలేదు దేవుడు, ఆ కార్యం ఇంకా చేయలేదు దేవుడు అని ఇంకా మన జీవితంలో ఉన్న కష్టాలను తలంచుకుంటూ, మన జీవితంలో ఉన్న శ్రమలను తలంచుకుంటూ దేవుడు చేయలేదు, దేవుడు ఇంకెప్పుడు చేస్తాడని ఈ విధంగానే దేవుని గురించి ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడు ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడంటే, అయ్యా నేను పాతాళ అగాధములో ఉన్నప్పుడు నీ ప్రేమ నన్ను లేవనెత్తింది, నీ ప్రేమను బట్టి మాత్రమే అంత భయంకరమైన స్థితిలో నుండి, అంత అగాధంలో నుండి నేను తప్పించబడ్డాను. అంత అధికమైన కృప నాపై చూపించినందుకు నీకు వందనాలని దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. గతాన్ని గుర్తు చేసుకుంటూ, గత కాలంలో ఆయన చేసిన కార్యములన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఎంతగానో దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. నిజమే, మన జీవితంలో కూడా ఇంకా ఏదో దేవుడు చేయలేదు, ఆయన అది చేయలేదు, ఇది చేయలేదని మీ జీవితంలో జరగని విషయాలను కొరకు ఆలోచిస్తూ, మీ జీవితంలో ఉన్న సమస్యలపై మీరు ఫోకస్ పెట్టకుండా, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఇంతవరకు ఎన్ని అద్భుతాలు జీవితంలో జరిగించారో, ఎంత గొప్ప కార్యాలు చేస్తే ఈ విధంగా నువ్వు ఉన్నావు అనేది నువ్వు తెలుసుకొని, ఎంత గొప్ప కార్యాలు చేస్తే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాననే దానిపై ఫోకస్ పెట్టి దాన్ని నువ్వు గ్రహించి, తండ్రి నీకు వందనాలని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తావో, ఇంకొక అద్భుతం నీ జీవితంలో జరగడానికి మార్గం తెరవబడుతుంది.
దేవుడు చేసిన కార్యములను గుర్తు చేసుకుంటూ నువ్వు స్తుతిస్తూ ఉంటే, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అనేక అద్భుతాలకు ద్వారాలు తెరవబడిపోతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు చేసే స్తుతి డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఆయన దగ్గరకు చేరిన స్తుతి ద్వారా అద్భుతాలు నీ దగ్గరికి చేరతాయి. నువ్వు అనేక అద్భుత కార్యాలు చూస్తావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడి జీవితంలో అద్భుతకరమైన రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. నీ పాపం నుండి విడిపించారు ఆయన. నీ శాపగ్రస్తమైన జీవితం నుండి విడిపించారు ఆయన. ఇంకా అనేక అద్భుతాలు నీ జీవితంలో జరిగించారు. వీటన్నిటిని బట్టి స్తుతించు దేవుణ్ణి. స్తుతిస్తూ ఉండగా దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది, ఆయన కృప నీకు అర్థమవుతుంది, ఆయన ఏంటో నీకు తెలిసిపోతుంది, ఆయన ఎవరో నీకు తెలిసిపోతుంది. ఆయన ఎవరో నీకు పూర్తిగా అర్థమైపోతే ఆయనని ఎప్పుడు కూడా ప్రశ్నించవు, ఆయన ఎప్పుడు కూడా బ్లేమ్ చేయవు. ఇంకెప్పుడు తండ్రి నాతో మాట్లాడవా, నన్ను దర్శించవా, నా జీవితంలో ఈ కార్యం చెయ్యవా అని ఎప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి అడగవు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటావు. ఆయన చిత్తమే నీ జీవితంలో అద్భుతకరమైన భవిష్యత్తుని ఇస్తుంది. నీ ఇష్టమైతే అనేకసార్లు నువ్వు ఓడిపోవచ్చు, కానీ రేపు తెలిసిన దేవునికి అప్పగించుకుంటే ఆయన తన చిత్తాన్ని జరిగిస్తాడు. నీ ఊహల కంటే, నీ ఉద్దేశాల కంటే, నీ ప్రణాళికల కంటే ఆయన ప్రణాళికలు ఎంతో గొప్పవి. కాబట్టి నీవు అనుకున్న దానికంటే ఉన్నతమైన భవిష్యత్తు, బెటర్ భవిష్యత్తు నీవు పొందుకుంటావు. అనేక కార్యాలు నువ్వు చూస్తావు. కాబట్టి ఈరోజు నీవు ఈ పాతాళమంత లోతైన శ్రమలో ఉన్న, చీకటిలో ఉన్న, గాఢంధకారపు లోయలో ఉన్న భయపడొద్దు. ఆ గాఢంధకారంలో కూడా దేవుడు నీకు వెలుగుగా ఉంటాడు. అక్కడ కూడా నీకు తోడుగా ఉండి నిన్ను పైకి తీసుకొస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను నిలువబెడతాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతు, ఎన్నరానివయా నీకున్న సుగుణములు. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నా హృదయ కమలమున నిన్ను నేను నిలిపెదను, నీ పాద కమలములా నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషంతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మమ్మల్ని ఇంతవరకు నడిపించారయ్యా. దేవా, విలువైన రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చారు.
విలువైన కార్యాలు మా జీవితంలో జరిగించారు తండ్రి. భయంకరమైన పాపపు మార్గంలో ఉన్న మమ్మలను నిత్య జీవ మార్గంలోకి నడిపించారు తండ్రి. ఇంతకన్నా అద్భుత కార్యాలు మా జీవితంలో ఇంకేముంటుందయ్యా? నిన్ను తెలుసుకునే అదృష్టాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అంతకన్నా గొప్ప కార్యం ఏది ఉంటుంది? నేను ఎరుగుటయే నిత్య జీవమనే గ్రంథంలో ఉంది. నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అంతకన్నా విలువైనది ఈ లోకంలో మాకు ఏదీ లేదు. ఇంకా అనేక కార్యాలు ఈ శరీరం కొరకు కూడా మీరు జరిగించారు తండ్రి. అవన్నీ కూడా మర్చిపోకుండా నేను స్తుతించడానికి సహాయం చేయండి. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనకుండా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేని మరవద్దని ప్రతి ఒక్కరు కూడా తన ప్రాణంతో మాట్లాడటానికి సహాయం చేయండి అయ్యా. మీరు చేసిన కార్యములను బట్టి నేను స్తుతించడానికి కృపను అనుగ్రహించండి. అప్పుడు మీరు చేసిన వాగ్దాన ప్రకారంగా పాతాళ అగాధమంత లోతైన శ్రమలను మీరు విడిపిస్తారు. వాటన్నిటి నుండి మీరు దాటిస్తారు. ఈ సర్వసత్యాన్ని ప్రతి ఒక్కరికి బోధించమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది ఇంకా శ్రమల్లో శోధనలో ఉండి ఆ పరిస్థితులను బట్టి నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క గృహంలో కూడా మీరు అడుగుపెట్టి వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని విడిపించండి నాయన. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఆరోగ్యం ప్రకటిస్తున్నాను. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఆర్థిక బంధకాలను విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో కోర్టు కేసెస్ నుండి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో కుటుంబ సమస్యల నుండి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో అప్పుల నుండి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఎవరైతే ధనాన్ని కోల్పోయారో తిరిగి రెస్టోర్ అవునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇంకేవైతే కోల్పోయినారో ప్రతిదీ రెస్టోర్ అవునుగా యేసు నామములో. మరి ముఖ్యంగా తండ్రి, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. వ్యాపారాలను దీవించండి తండ్రి. వ్యవసాయాలను దీవించండి. ఆ చేతి పనులన్నింటినీ దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఎంతమంది అయితే పరిశుద్ధ వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది గర్భఫలం కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, అద్భుత కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా గర్భంతో బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారి ప్రయత్నాలన్నీ సఫలపరిచి వారు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ నీ సహాయం, నీ తోడు వరకు తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ బంధకంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నా భయపడొద్దు. నా పరిస్థితులన్నిటినీ దాటించగల శక్తి కలిగిన దేవానికి వందనాలని స్తుతించు. నీ స్తుతే అనేక మార్గాలని జీవితాలు తెరవబోతుంది. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాల్పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాల్లో దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.